వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను మీ యాంకర్ ప్రియ రమేష్. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. హెచ్సియు భూముల పరిరక్షణ కోసం సెంట్రల్ విద్యార్థులు పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. ఈ ఇష్యూతో కాంగ్రెస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. సీఎం రేవంత్ పై రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నారని టాక్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ షాపుల సర్వర్లు నిలిచిపోయాయి. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుందాం. ముందుగా టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం మహోధృతంగా మారిపోయింది. ఇక టాప్ న్యూస్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తే ఇక కంచ గచ్చిబౌలి ఎపిసోడ్ తో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ షాపుల సర్వర్లు పూర్తిగా నిలిచిపోయినట్టు కనిపిస్తోంది. అలాగే టాప్ న్యూస్ 4 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఇక భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధంగా మారిపోయింది. భద్రాద్రిలో పండుగ వాతావరణం కూడా నెలకొంది. టాప్ న్యూస్ 1 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే మహోధృతంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం కనిపిస్తోంది. ఇక టాప్ న్యూస్ 2 చూస్తే కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ తో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. అలాగే టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల సర్వర్లు పూర్తిగా నిలిచిపోయాయి. సన్నబియ్యం స్టాక్ లేదని డీలర్లు కూడా నో స్టాక్ బోర్డు పెట్టేశారు. ఇక టాప్ న్యూస్ 4 బ్రేకింగ్ చూసుకుంటే భద్రాచలంలో రాములోరి కళ్యాణం కోసం సర్వాంగ సుందరంగా సర్వం సిద్ధమైంది. భద్రాద్రిలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక టాప్ న్యూస్ 1 బ్రేకింగ్ చూస్తే హెచ్సియు భూముల పరిరక్షణ కోసం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం మహోధృతమైంది. ఈ పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా చెట్లను నరికివేస్తూ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ని కుట్రలు చేసినా వెనక్కు తగ్గేది లేదని విద్యార్థులు మరోసారి తేల్చి చెప్పారు. వర్సిటీ లోపల బయట ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అటు హెచ్సియు భూముల విషయంలో రాష్ట్రపతికి విద్యార్థులు లేఖ రాసినట్లు సమాచారం. ఇక హెచ్సియు భూముల పరిరక్షణ కోసం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం మహోధృతమైంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రంజిత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రంజిత్ చెప్పండి, అటు హెచ్సియు భూముల విషయంలో కూడా రాష్ట్రపతికి విద్యార్థులు లేఖ రాసినట్టుగా సమాచారం. ఇక దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పోలీస్ బందోబస్తు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా అనే గడుగులో కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే హెచ్సిలో ఇప్పటికే అంటే సుప్రీంకోర్టులో ఈ నెల 16వ తారీఖు వరకు కూడా గడువు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు చేస్తూ ప్రతి యూనివర్సిటీలోని ప్రతి ఒక్క గేటు వద్ద కూడా వాళ్ళు బయటకు వెళ్ళడానికి లోపలికి రావడానికి కూడా పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాంతో పాటుగా హెచ్సిలో ఇప్పటికే విద్యార్థులందరూ కూడా గత రాత్రి మొత్తం కూడా ధర్నా చేసి వాళ్ళు కొన్ని డిమాండ్లు అనేది కావాలని చెప్పేసి కూడా ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు ప్రస్తుతానికి వచ్చేసి యూనివర్సిటీ పేరు మీద భూములు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి ఖచ్చితంగా యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతికి సైతం కూడా విద్యార్థి సంఘాల నేతలు కూడా లేఖలు రాసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటుగా పోలీస్ కస్టడీలో అంటే పోస్టల్ కస్టడీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వచ్చేసి వాళ్ళ కేసులు నమోదని ఖచ్చితంగా కూడా ఆ కేసులు అనేది కొట్టివేత చేయాలి. దాంతో పాటుగా యూనివర్సిటీకి మద్దతుగా వచ్చిన ఎన్జిఓలు కావచ్చు, దాంతో పాటుగా ఇతర నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదని ఖచ్చితంగా కూడా ఆ ఎఫ్ఐఆర్లు అనేది క్యాన్సిల్ చేసుకోవాలని ఇప్పటికే విద్యార్థి సంఘాలు నాకు చెప్తున్నట్టుగా తెలుస్తున్నాయి. దాంతో పాటుగా యూనివర్సిటీ లోపల కావచ్చు బయట కావచ్చు ఇప్పటికే అంటే వీళ్ళకి ఎలాంటి విద్యార్థులకు చదువుకునే ప్రశాంతత లేకుండా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికి అంటే వాళ్ళు యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినా లోపలికి వచ్చినా వాళ్ళకు ఒక షరతులు విధించడం కాకుండా అసలు విద్యార్థుల మధ్యన పోలీసులు ఎందుకుంటున్నారు కాబట్టి అయితే రంజిత్, ఎందుకని ఇంకా కూడా విద్యార్థుల మధ్యలో పోలీసులు ఎందుకని మోహరించి ఉంటున్నారు? ఐడి చూపిస్తే కానీ ఎందుకు ఇంకా లోపలికి బయటకి వచ్చేటువంటి అవకాశం ఎందుకు లేకుండా పోయింది?
అంటే ఖచ్చితంగా అది అభద్రతా భావం వల్లనే ఇది జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ నెల 16వ తారీఖు వరకు ఖచ్చితంగా వివరణ చేయాలని ఇప్పటికే వచ్చేసి రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చేసి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మన చీవాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. దాని వల్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువైపు వెళ్ళేసి అంటే దాన్ని చూడడానికో లేకపోతే ఎంత ధ్వంసమైంది అటువైపు నిన్న కూడా చూసినట్లయితే కొన్ని జింకలు బయటికి వెళ్ళినాయి, కొన్ని చనిపోయిన పరిస్థితులు, నెమళ్ళు కూడా చాలా వరకు కూడా ప్రాణాలు పెట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. అవి ఎక్కడైతే బయటకు వస్తాయో వీళ్ళు చేస్తున్న ఇలాంటి గుట్టు చప్పు కాకుండా చేస్తున్న ఈ ధ్వంస ప్రక్రియ అనేది ఎక్కడ బయటపడుతుందని కేవలం ఆ ఒక్క భయంతోనే ఖచ్చితంగా విద్యార్థులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసే పరిస్థితి ఉంది. దీనికి ఈ యూనివర్సిటీలోని విద్యార్థులందరూ ఒకవైపు పోరాడుతుంటే మరోవైపు యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ కావచ్చు, దానికి కావాల్సిన అడ్మిట్ కావచ్చు, ఎవరు కూడా స్పందించట్లేదు. కాబట్టి విద్యార్థులు కోరుకునేది ఒకటే, ఇక్కడైనా అడ్మిట్ కావచ్చు, యూనివర్సిటీ రిజిస్టర్ కావచ్చు, బీసీ కావచ్చు, ఖచ్చితంగా మా తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రియా. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. ఓ పక్క ఈ నెల 16 తారీఖు వరకు తీర్పు వాయిదా ఉంది, బట్ స్టిల్ ఇప్పటికి కూడా హెచ్సియు ఆవరణలో పోలీసులు కూడా మోహరించడం జరుగుతుంది. విద్యార్థులకు అదొక ఇబ్బందికరమైనటువంటి చర్యలా కనిపిస్తోంది. అండ్ అటు హెచ్సియు భూముల విషయంలో కూడా రాష్ట్రపతికి విద్యార్థులందరూ కూడా లేఖ రాసినట్లుగా సమాచారం. ఇక టాప్ 2 న్యూస్ చూసుకుంటే కంచె గచ్చబౌలి ఎపిసోడ్ కాంగ్రెస్ కు బూమరాంగ్ అయింది. పార్టీతో పాటు ప్రభుత్వ పరువు కూడా గంగలో కలిసింది. హెచ్సియు భూములు, పర్యావరణ పరిరక్షణపై ఢిల్లీలో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెళ్లడంతో కాంగ్రెస్ హైకమాండ్ లో కదలికొచ్చింది. దేశవ్యాప్తంగా పార్టీపై ఎఫెక్ట్ పడుతుండటంతో సీఎం రేవంత్ పై రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను ఆయన రంగంలోకి దింపారు. హైదరాబాద్కి వెళ్లి హెచ్సియు భూములపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కు రానున్న మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐ నేతలతో సైతం భేటీ కానున్నారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్, చెప్పండి, కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ తో కాంగ్రెస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి మొత్తం దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. వైపు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయంలోనూ అటు పార్టీ పరువు, మరోవైపు ప్రభుత్వ పరువు పూర్తిగా గంగలో కలుస్తున్నటువంటి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఈ 400 ఎకరాల హెచ్సియు భూముల వివాదం అయితే దేశానికి తాకినటువంటి పరిస్థితి. దీంతో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలో దిగారు. రేవంత్ రెడ్డిని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్ దూతగా ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ రోజు హైదరాబాద్ రాబోతా ఉన్నారు. ఏదైతే ముగ్గురు సంప్రదింపులకు సంబంధించినటువంటి కమిటీ, మంత్రుల కమిటీ ఏదైతే ఉందో వారితో భేటీ కాబోతున్నారు. ఏం జరుగుతా ఉంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని పూర్తి స్థాయిలో నివేదిక ఆమె కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఈ వ్యవహారంతో పూర్తిగా దెబ్బతిన్నదన్నటువంటి ఆందోళనలు అయితే పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ తాకినటువంటి పరిస్థితి. హెచ్సియు లో గతంలో రోహిత్ వేములకు మద్దతుగా రాహుల్ గాంధీ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో పక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరించడం ఏంటనేది నెటిజన్లు అయితే తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నటువంటి పరిస్థితి. సొంత పార్టీ నేతలు సైతం ఈ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తాం. ఏదేమైనా అధిష్టానం రంగంలో దిగింది, దిద్దుబాటు చర్యలకైతే శ్రీకారం చుడుతుందనేది కాంగ్రెస్ వర్గాల్లో చెప్తున్నటువంటి మాట. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దెబ్బతీసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అలాగే హైకమాండ్ నుంచి కూడా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇష్యూ మీద ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపారు రాహుల్ గాంధీ. ఇక హైదరాబాద్కి వెళ్లి హెచ్సి భూములపై స్పష్టమైన నివేదిక కూడా ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ ను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ 400 ఎకరాల భూ వివాదంపై కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి సమాచారం కనిపిస్తోంది. సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాలకు వచ్చిన పేదల ఆశలు నీరుగారిపోతున్నాయి.
సర్వర్లు మొరాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు నిరాశే మిగిలింది. సన్న బియ్యం వస్తాయనుకుంటే ఉన్న బియ్యం కూడా వచ్చేలా లేవని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లాలో పలు చోట్ల రేషన్ షాపులు మూతపడ్డాయి. సన్న బియ్యం స్టాక్ లేకపోవడంతో డీలర్లు నో స్టాక్ బోర్డు పెట్టారు. పంపిణీ చేస్తున్న పలు చోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయి. దాంతో మరో 2 విడతల్లో బియ్యం పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు. కాగా పంపిణీ ఆలస్యం అవుతుండటంతో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ లైన్లలో ఆధార్ కార్డులు, బియ్యం సంచులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల రేషన్ బియ్యం పంపిణీ ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే సందీప్, సన్న బియ్యం కోసం రేషన్ దుకాణాలకు వచ్చిన పేదల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోతున్నాయి. కొన్ని చోట్ల డీలర్లు నో స్టాక్ బోర్డు కూడా పెట్టారు. మరికొన్ని చోట్ల కనీసం స్టార్ట్ కూడా అవ్వలేదు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఒక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈ సమస్య అయితే నెలకొంది. ఎందుకంటే ఒకవేళ ఈ 1వ తేదీ నుంచి ప్రారంభించినటువంటి సన్న బియ్యానికి సంబంధించి అనేక చోట్ల కూడా ఒకటి ఇవాళ 5వ తేదీ, కానీ ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అందలేదు. అలాగే జగిత్యాల జిల్లా తీసుకుంటే ఉదాహరణకు 600కు పైగా 615కు పైగా రేషన్ షాపులు ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ అక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించి ఒక మండలాన్ని ఉదాహరణకు గొల్లపల్లి మండలంలో దాదాపు 32 రేషన్ షాపులు ఉన్నాయి. కేవలం 15 వరకు మాత్రమే ఇవాళ గత 3 రోజులుగా పంపిణీ చేస్తున్నారు. ఇక జగిత్యాల పట్టణాల విషయానికి వస్తే పెద్ద ఎత్తున కూడా జనాభా ఉంటుంది. అయితే షాప్కు వెళ్ళినటువంటి క్రమంలో అనేక షాపులు క్లోజ్ చేసిన సిచ్యువేషన్. అసలు ఎందుకు మూసివేశారు అనేటువంటి క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక షాప్కు దాదాపు 50 క్వింటాళ్లు రావాల్సి ఉండగా కేవలం 20 క్వింటాలు మాత్రమే అప్పగించారు. అయితే ఎవరైతే లబ్ధిదారులు అక్కడికి తీసుకునేందుకు వచ్చిన వారికి 2వ విడతలో అప్పచెప్తాం, 3వ విడతలో మీకు అందిస్తామంటూ వారిని పంపిస్తున్నారు. ఇక లాభం లేదనుకోండి రేషన్ షాపు డీలర్లే స్వయంగా వారంతా కూడా షాపులు క్లోజ్ చేసిన. అయితే సందీప్, ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు? ఇంకెంతమంది మిగిలిన్నారు? అయితే వాస్తవానికి అంటే మనం ఒక ఓవరాల్ గా చూసుకుంటే రేషన్ డీలర్లు సంబంధించిన అధికారులకు సంబంధించి ఇంటర్వ్యూగా చెప్పిన వివరాల ప్రకారము 30% వరకు కూడా జగిత్యాల జిల్లాలో అందలేదనేది మనకు కీలకమైనటువంటి సమాచారం. ఎందుకంటే అసలు మేజర్ గా అంటే అధికారులే ప్రారంభిస్తారు, ప్రజాప్రతినిధులే ప్రారంభిస్తారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మెజార్టీ చోట్ల కూడా ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ప్రారంభించలేదు. ఇవాళ కొన్ని మండలాల్లో ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు, ఆమెకు ఎప్పుడు అందుతాయి, తాము ఎక్కడ తినాలి అనేటువంటి అంశము ఇటు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతుంది. అలాగే కొద్దిమంది అంటే మనకి ఇంటర్నల్ గా క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి క్రమంలో కొద్దిమంది లబ్ధిదారులు చెప్పిన అంశాలు అంటే వారు సాధారణంగా మాట్లాడే అంశాలు అనేకం కూడా వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రియ రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల సర్వర్లన్నీ కూడా నిలిచిపోయాయి. మార్నింగ్ నుంచి కూడా, ఉదయం నుంచి కూడా, 2 రోజుల నుంచి కూడా లబ్ధిదారులందరూ కూడా రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ లైన్లలో చెప్పులు పెడుతూ, సంచులు పెడుతూ ఎదురు చూస్తున్నారు. బట్ స్టిల్ అక్కడ ఎట్లాంటివి కూడా సప్లైలు జరగట్లేదు. లబ్ధిదారులకు బాధ కలిగించేటువంటి ఒక అంశము, మా నోట్లో ఎందుకు మట్టి కొడుతున్నారని వాళ్ళందరూ కూడా ప్రశ్నలు అడిగేటువంటి అంశం తలెత్తుతోంది. అండ్ డీలర్లు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. ఇంకా వాళ్లకు ప్రభుత్వం చుట్టూ ప్రభుత్వంకై వాళ్ళు కళ్ళు తెరిచి ఇట్లా చూడాల్సి, అర్థించాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏర్పడింది. లబ్ధిదారులందరికీ కూడా ముందు ఇస్తానని చెప్పి తర్వాత ఉన్న బియ్యం కాదు కదా కూడా ఏ బియ్యాన్ని కూడా సప్లై ఇక్కడ చేయట్లేరు, మాకెందుకు ఈ బాధ అంటూ అక్కడ లబ్ధిదారులందరూ కూడా బోర్న విలిపించుకోవడం జరుగుతుంది. టాప్ న్యూస్ ఫర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తే భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. స్వామివారి వివాహ మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉత్సవాల దృష్ట్యా ఆలయంతో పాటు భద్రాచలంలోని ప్రధాన దారులన్నీ శోభాయమానంగా కనిపిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేశారు. రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో భద్రాద్రిలో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
ఇక భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. స్వామివారి వివాహ మహోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉత్సవాల దృష్ట్యా ఆలయంతో పాటు భద్రాచలంలోని ప్రధాన రహదారులన్నీ శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ఇక స్వామివారి కళ్యాణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే సాంబా, భద్రాచలంలో మహోత్సవానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో కళ్యాణ శోభ సంతరించుకుంది. మరి కాసేపట్లో స్వామివారి కళ్యాణ ఖర్చుకు సంబంధించినటువంటి తొలి కార్యక్రమం జరగబోతుంది. అమ్మవారిని శ్రీరామచంద్ర వారిని కూర్చోబెట్టి కాసేపట్లో ఎదుర్కోలోత్సవం నిర్వహించేందుకు ఆలయ వేద పండితులు, అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాచలం పట్టణం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి శోభాయమానంగా అడుగడుగునా కూడా భక్తి ప్రపత్తులు విరజిల్లేలాగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మిథిలా స్టేడియంలో చలువ పందిలను ఏర్పాటు చేసి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరి కోసము ఏర్పాట్లను ఘనంగా చేశారు. చలువ పందులను ఏర్పాటు చేయడంతో పాటు 32,000 మంది భక్తులు వచ్చి కూర్చునేలాగా మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేశారు. మొత్తం 24 సెక్టర్లను డివైడ్ చేసి 32,000 మంది భక్తులు శుభాశీస్సులై కూర్చునేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. భద్రాచల దేవస్థానం సంబంధించిన రాముల వారి కళ్యాణం ఏ సమయంలో జరగబోతోంది? రాముల వారి కళ్యాణం రేపు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కరెక్ట్ గా 12 గంటల సమయంలో జరుగుతుంది. ఉదయం 10 గంటల సమయానికి స్వామివారిని, అమ్మవారిని కళ్యాణ వేదిక వద్దకు తీసుకొస్తారు. అక్కడ నుంచి కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన తర్వాత కరెక్ట్ గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 2 లక్షల పైచిలుకుల లడ్డూలు, అట్లాగే స్వామివారి తలంబ్రాలు, ముఖ్యంగా భద్రాచలం కళ్యాణోత్సవానికి పెట్టింది పేరు. ఇక్కడ ఉన్నటువంటి తలంబ్రాలను తీసుకెళ్తే చాలా శుభం జరుగుతున్నటువంటి భక్తులు నమ్ముతుంటారు కాబట్టి తలంబ్రాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఎగబడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 60 కౌంటర్లకు పైగా ఏర్పాటు చేసి స్వామివారి లడ్డు ప్రసాదంతో పాటు అట్లాగే అక్షింతలు కూడా అందించేందుకు ఏర్పాటు చేశారు. దాంతో పాటే ఆలయానికి వచ్చేటువంటి ప్రధాన వీధులన్నీ కూడా ఎండా వేడిని తట్టుకునేలాగా ఏర్పాటు చేసి పెట్టారు. రేపు ఉదయం నుంచి స్వామివారి కళ్యాణోత్సవం సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం అంతా కూడా కొనసాగుతుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ. ఇకపోతే భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇక రేపు ఆదివారం ఉదయం 10:30 నుంచి 12:30 మధ్య రాములవారి కళ్యాణం జరగబోతోంది. దాదాపు 30,000 మంది భక్తులు అక్కడ కూర్చున్న విధంగా ఏర్పాట్లు చేశారు. అట్లాగే 2 లక్షల పైచిలుకులు లడ్డూలు కూడా ఏర్పాటు చేశారు. ఆ భద్రాచలంలో తలంబ్రాలు ఫేమస్ కాబట్టి తలంబ్రాల కోసం 60 కౌంటర్లకు పైగా కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు తలంబ్రాలు ఇచ్చే అవకాశం ఏర్పాటు చేశారు.